తెలంగాణలో ప్రతిపక్షం జోరు పెంచిందా? ప్రజా సమస్యలను ఎండగట్టడంలో కాస్త స్పీడ్ పెంచిందా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. ఖచ్చితంగా బీఆర్ఎస్లో ప్రజాపక్షంగా ఉండేటువంటి ప్రయత్నాలు ఏవైతుందో ఆ జోరు పెరిగిందనే చెప్పాలి. అధికార కాంగ్రెస్ పైన మాటల యుద్ధం ఇన్నిరాళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు నిరసనలు లేదా ప్రజా వ్యతిరేకతను ఎండగట్టేటువంటి పనిలో పడిందని చెప్పాలి. ఇటీవల కాలంలో ముఖ్యంగా బీఆర్ఎస్లో నువ్వా నేనా అన్నట్లున్నటువంటి బావబామ్మర్దుల పాత్ర ఏదైతే ఉందో అది కూడా పోటాపోటీగానే పెరిగినట్టుగా చూడవచ్చు. నిజానికి చూడండి, కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఆ అప్పులు మేమున్నప్పుడు ఇంత అప్పు లేదు, మీరు చేస్తున్నారు అప్పు అని చెప్పి ఆ అప్పుల లెక్కలను బహిరంగ చర్చించడానికి సిద్ధమా? అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి స్కామ్లు, అవినీతి ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చించడానికి సిద్ధమా? బీసీ గురుకులాల్లో, మైనార్టీ గురుకులాల్లో సంక్షేమంలో జరిగినటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆ స్కామ్లపైన చర్చించడానికి నేను సిద్ధము, మీ దమ్ముంటే చెప్పండి అని చెప్పి సవాల్ విసిరిండు హరీష్ రావు. ఆ సవాలుకు ప్రతి సవాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ కానీ, అడ్లూరి లక్ష్మణ్ కానీ, అజారుద్దీన్ కానీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు మంత్రులు కూడా చర్చకు మేము సిద్ధం, అసెంబ్లీలో చర్చిద్దామా, ఇంకేమైనా ప్రెస్ క్లబ్లో చర్చిద్దామా అని చెప్పి ఆ మంత్రులు స్టేట్మెంట్ ఇస్తే, అమరవీరుల స్తూపం సాక్షిగా చర్చిద్దాం రండి అంటూ హరీష్ రావు ఒక అడుగు ముందుకేసి అమరవీరుల స్తూపానికి బయలుదేరిండు. ఈ బయలుదేరినటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పోలీసులు అడ్డుకోవడం, ఆ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, ఇది ప్రజలను ఒక ఆకర్షితంగా చేసేటువంటి ప్రయత్నం మాత్రం హరీష్ రావు చేశాడు. నిజంగా పోరాటం చేస్తున్నాడు, ప్రజలు కూడా ఆ పోరాటానికి కనెక్టివిటీ అయ్యే విధంగా మొదలైంది. అయితే ఇక్కడ ఈ సమస్య రాష్ట్రంలో మంత్రులు చెప్పేటువంటి సమస్య, హరీష్ రావు చెప్పేటువంటి సమస్య, ఇవన్నీ నడుస్తున్న క్రమంలో అదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా పార్టీలో తన వంతు పాత్రను ఇప్పటికే చాలా సమావేశాల్లో వినిపిస్తూ వస్తున్నటువంటి కేటీఆర్, కాళేశ్వరం వల్ల అప్పులు పెరిగినాయి, కాళేశ్వరం అనేది అవసరం లేని ప్రాజెక్ట్ అని మీరు చెప్తున్నారు, మేము రాష్ట్రంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు ప్రపంచంలోనే అది చాలా గొప్పది, ఆ కాళేశ్వరాన్ని నిరుపయోగంగా ఉంచుతారు, కాళేశ్వరం నీళ్ళన్నీ నిరుపయోగంగా ఉంటే రేపు కాళేశ్వరాన్ని కూల్చేస్తారా? కన్నెపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ను చూసి ఆ నీళ్ళ పరిస్థితిని ఖచ్చితంగా ఎండగడతా అని చెప్పి కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరిండు. ఆ బయలుదేరితే అడుగడుగున కేటీఆర్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అధికార పోలీసులు ఏదైతే ఉందో ఆ పోలీసులు చేసిరు. అయినా కానీ ఖచ్చితంగా నేను పోయి తీరుతా అని చెప్పి వెళ్తున్న క్రమంలో పెంబర్తి దగ్గర పోలీసులు అడ్డుకొని, ఆ పెంబర్తి కాడ 3 వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంది, అనుమతి ఉంది, కాబట్టి మిగతా వాహనాలు లెక్క లేదు అంటే అదే 3 వాహనాల్లో మిగతా మాజీ మంత్రులు కేటీఆర్ కలిసిపోయి కన్నెపల్లి రిజర్వాయర్ని ఎట్టకేలకు కూడా అక్కడ ఉద్రిక్తతలు, పోలీసుల అడుగు అంటాలు కానీ అన్నీ జరుగుతున్నా కానీ ఎట్టకేల కన్నెపల్లి రిజర్వాయర్ దగ్గరికి కేటీఆర్ చేరుకొని రాష్ట్ర ప్రజలను ప్రతిపక్షం యొక్క పాత్ర ఏందని చూపించేటువంటి ప్రయత్నం చేసినలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడే నిజంగా మరి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తే అది ఇంకా కొంచెం బాగుండేది కదా, అంటే పోటాపోటీగా చేస్తున్నారా అనేటువంటి విమర్శలకు కూడా ఇది ఒక అవకాశం ఉంది. సరే, పోటాపోటీగా చేస్తున్నారనే విమర్శలను పక్కకు పెడితే అధికార కాంగ్రెస్ పైన పోరాటం చేస్తుంది బీఆర్ఎస్, అది కూడా చాలా చురుకుగా చేస్తుంది అని చెప్పడానికి ఈ 2 సంఘటనలు రాష్ట్రంలో ఒక ఉత్తేజాన్ని నింపినాయి. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల్లో తమ నాయకులు ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి పోరాటం ఏదైతుందో ఆ పోరాటం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది. ఇప్పుడు కాకపోతే రేపు ఖచ్చితంగా మేము వస్తాం అధికారంలోకి అన్నటువంటి సంతోషాన్ని, ఆ ఆశను కూడా ఇక్కడ నిలువుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు ఈ సంఘటన. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, బీఆర్ఎస్ అధికారంలోకి లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ పర్ఫెక్ట్ ప్రతిపక్ష పాత్ర కనుక పోషించినట్లయితే వచ్చేది మా ప్రభుత్వమే, ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఆశతో వాళ్ళు ఉన్నారు. కార్యకర్తల ఆశలను సజీవం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం. మరి కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ జోరు పెంచింది కాబట్టి బీఆర్ఎస్ నోరు మూపించడం కోసం
ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది కాంగ్రెస్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కాంగ్రెస్లో కొంత సమిష్టి లోపం కనిపిస్తుంది. కాంగ్రెస్లో ప్రజా పథకాలు ఏవైతున్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, లేదంటే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టడంలో రేవంత్ రెడ్డికి టీం సరిగ్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తలేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి జాగ్రత్త పడకపోతే భవిష్యత్తు ఇబ్బందిగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా బామర్దుల జోరు పెరిగింది, బీఆర్ఎస్ కార్యకర్తల ఉత్సాహం కూడా పెరిగింది. కాబట్టి బీఆర్ఎస్ యొక్క పాత్ర ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రోజులో నమస్తే.